ఒక్క బిడ్డ తెలుగు ప్రజల గుండె చప్పుడులా మారింది. బంగారు తల్లి పునర్విక ఆయుష్మాన్ భవ అంటూ ప్రతి గుండె ఇప్పుడు దీవిస్తోంది. అరుదైన వ్యాధితో బాధపడుతున్న పునర్వికకు సమాజం అండగా నిలుస్తోంది. ప్రతి ఒక్కరిని అభినందిస్తూ తన వంతు సాయం ప్రకటించారు మంత్రి నారా లోకేష్. పునర్విక ఇక ఊపిరి పీల్చుకో. తెలుగు సమాజం బంగారు తల్లికి భరోసాగా నిలిచింది. సర్కార్ వారి సాయం చేరువైంది. పునర్విక వైద్యానికి 6 కోట్ల రూపాయలనిస్తానని హామీనిచ్చారు మంత్రి నారా లోకేష్. కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన సురేష్ కుమార్, పుష్పవతి దంపతుల గారాల పట్టి పునర్విక శ్రీ ముద్దులొలికే చిన్నారిని చూస్తే ఎవరికైనా మనసంతా పులకిస్తోంది. కానీ ఈ 6 నెలలుగా అమ్మా నాన్నకు కంటి మీద కునుకులేదు. దానికి కారణం 5 నెలలైనా పునర్వికలో కదలికలు లేకపోవడం. అయితే డాక్టర్లను సంప్రదించారు. వైద్య పరీక్షల్లో SMA టైప్ 1 అని నిర్ధారణ అయింది. అధునాతన చికిత్స ఉంది. కానీ విదేశీ వైద్యం అందాలంటే కోట్లు కావాలి. ఖర్చు ఎంత అవుతుందో తెలిసి కన్నపేగు తల్లడిల్లిపోయింది. డాక్టర్స్ వచ్చేసి ఇండియాలో ట్రీట్మెంట్ లేదు, ఫారెన్ లో ఉంది, US లో ఉంది, ఇంజెక్షన్ వచ్చేసి 16 crores అని చెప్పి అంటున్నారండి. అందుకని మేము ఇంకా సోషల్ మీడియా, గవర్నమెంట్ అందరు సపోర్ట్ తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఖచ్చితంగా మాకు హెల్ప్ చేయండి, మా పాపను బతికించండి. పునర్విక పేరెంట్స్ అలా తమ ఆవేదనను సాటి సమాజంతో పంచుకున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి టీజీ భరత్, MP శబరి నుంచి భరోసా వచ్చింది. అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి ఆపన్న హస్తాలు అండగా నిలిచాయి. మానవత్వం పరిమళించింది. 10 కోట్ల రూపాయలు పోగయ్యాయి. మరో 6 కోట్ల రూపాయలు కావాలి. నమస్కారం సార్. గౌరవనీయులైన నారా లోకేష్ గారికి మా విన్నపం ఉంది. ఆల్మోస్ట్ గా 2 years లోపు ఒక ఇంజెక్షన్ వేయించాలి. ఆ ఇంజెక్షన్ కాస్ట్ వచ్చేసి దగ్గర 16 కోట్లు అని చెప్పి అన్నారు సార్. ప్రజెంట్ వచ్చేసి పాపకి 11 నెలలు. ఈ డిసీజ్ వచ్చేసి 5 months తర్వాత బయటపడింది సార్. వితిన్ ఒక 1 year 1.5 year ఇంజెక్షన్ వేస్తే తను బాగుంటుంది, లైఫ్ టైం తక్కువ ఉంటుంది అని చెప్పారు. త్వరగా ట్రీట్మెంట్ చేసి తను బతుకుతుంది సార్. ఇంకొకటి ఇలా ఉందని చెప్పేసి నేను ఎలాగైనా నా పాపను కాపాడుకోవాలని చెప్పేసి ముందుకు వచ్చాను సార్. అలాగే గవర్నమెంట్ సపోర్ట్ కోసం, పబ్లిక్ సపోర్ట్ కోసం ముందుకు వచ్చాను. దాదాపుగా పబ్లిక్ నుంచి అంటే జనాభా నుంచే ఇప్పటిదాకా దగ్గర 10 కోట్ల దాకా అమౌంట్ వచ్చింది సార్. రిమైనింగ్ 6 కోట్లు ఉన్నాయి. అది కూడా మీ ద్వారా మీరు కనుకరిస్తే ఖచ్చితంగా మా పాప ఇంజెక్షన్ వస్తుంది. ఖచ్చితంగా మీరు నాకు సపోర్ట్ చేసి మా పాపని ట్రీట్మెంట్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. పునర్విక పేరెంట్స్ అభ్యర్థనపై మంత్రి లోకేష్ వెంటనే స్పందించారు. బంగారు తల్లికి అండగా నిల్చిన ప్రతి ఒక్కరిని అభినందించారు. తన వంతుగా 6 కోట్ల సాయం ప్రకటించారు నారా లోకేష్. అందరం కలిసి పునర్వికను కాపాడుకుందామంటూ ట్వీట్ చేశారాయన. సేవ్ పునర్విక పేరిట సాగుతున్న ఉద్యమం, మంత్రి లోకేష్ భరోసాతో బంగారు తల్లి పునర్విక భవిష్యత్ ఇప్పుడు సేఫ్ హ్యాండ్స్ లో ఉంది. మంచి మనసుల దీవెనలు పునర్వికకు శ్రీరామ రక్షలా నిలిచాయి. బంగారు తల్లి పునర్విక ఇప్పుడు ప్రతి గుండెకు దగ్గరైంది.